నన్ను చూశానని చెప్పాడు, ఫేస్ చూడలేదు అంటున్నాడు. మీరెవరో నాకు తెలీదు అంటున్నాడు. అపార్థం చేసుకుంటే బాధపడతాను అంటున్నాడు. మళ్ళీ ఇంతటితో అయిపోయిందన్నట్టు వాడి పేరు కూడా రాయలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇది కల లాంటి నిజమా లేక నిజం లాంటి కల? ఒక మనసు కోసం మనిషి పడే ఆరాటం పేరు ప్రేమైతే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ దర్శన భాగ్యం కోసం నా కన్నులు పడే తపన పేరు ప్రేమైతే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఎవరో నాకు తెలియదు, అయినా నా మనసు నిన్ను పదే పదే తలుచుకోవడం ప్రేమైతే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అవును, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. బాహుబలి అయినా అర్జున్ రెడ్డి అయినా ఏ కథలో అయినా ఒక మగాడు తనకు నచ్చిన అమ్మాయి దగ్గర తగ్గాల్సిందే, తన చుట్టూ తిరగాల్సిందే. అది సృష్టి ధర్మమేమో. వెయిట్, ఈ టైంలో ఏం చేస్తుంటాడు? ఇప్పుడు పలకరించడం కరెక్ట్ కాదేమో. అయినా వద్దనుకుని పేరు చెప్పని వాడికి నేను ఇప్పుడు కనిపించి థ్యాంక్స్ చెప్పడం అవసరమా? ఇది కరెక్ట్ కాదేమో. మరేం చేయాలి? ఇది ఎంతవరకు వెళ్తుందో తెలీదు. ఓకే, నేను కూడా తన పద్ధతిలోనే వెళ్తాను, అదే కరెక్ట్. భువన అంటే తినేనా? బ్రో 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 ప్లీజ్ ప్లీజ్. అనవసరంగా తను డిస్టర్బ్ చేశానే. ఈ అమ్మాయి భువన అయి ఉండదులే. సార్, మేడం మీకు ఇది ఇమ్మంది సార్. లంచ్ బాక్స్ బూ తింటారని ఇమ్మనింది సార్. మీరు చాలా లక్కీ సార్. విశ్వా సార్, మీరు లక్కీ ఎందుకో తర్వాత మీకే తెలుస్తుంది సార్. లంచ్ బాక్స్. ప్రియమైన నీకు మరీ ఓల్డ్ అయిపోతుందేమో. హే హాయ్. చాలా క్యాజువల్ అయిపోయింది. మరేం రాయాలి? గుడ్ మార్నింగ్ సార్. ఏమే ఉండదురా? అదేం లేదు సార్, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సార్. నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినట్టు లేదు, బెదిరించినట్టుంది. అసరే కింద ప్యాంట్ వేసుకుని మర్చిపోయినావా? పైన షర్ట్ వేసుకున్నాను కదా సార్, ప్యాంట్ ఏముంది. ఏంటి పిలిచావు? లంచ్కి ఏం తీసుకెళ్తున్నారు సార్? ఏం లేదు, బయటికి వెళ్ళి తినాలి. సార్ సార్ సార్, మేడం మీకు ఇది ఇచ్చుండదు సార్. మేడం ఇచ్చున్నదా? మీరు చాలా లక్కీ సార్. ఎందుకు? తర్వాత మీకే తెలుస్తుంది సార్. నేను లక్కీ నాకు తెలియకుండా నీకెలా తెలుసుండదు? కొన్ని అంతే సార్. డైరెక్టర్ తీసేది బ్లాక్ బస్టర్ అని డైరెక్టర్ కంటే ముందు తెలిసేది ఎడిటర్కే కదా సార్. వాళ్ళిద్దరి కంటే ముందు రైటర్కి తెలిసి ఉంటుంది కదా. అదే సార్, ప్రతి రైటరు డైరెక్టరు బ్లాక్ బస్టర్ రాస్తున్నాం తీస్తున్నాం అనే చేస్తారు సార్. కానీ వాళ్ళు ఏం రాశారో ఏం తీశారో ఫస్ట్ చూసే ఆడియన్ ఎడిటరే కదా సార్. నీకు చాలా విషయాలే తెలుసున్నాయి అబ్బి. ఎస్ సార్, కానీ నాకు ఇప్పుడే ఇంకో విషయం తెలిసింది సార్, మీకేం తెలియదు. ఛా, మీరు భువన మేడంకి కొరియర్ ఇవ్వలేదంట కదా సార్? ఆరోహి ఇచ్చానని చెప్పుండదే. అవునా? అయితే ఓకే సార్. మనలో మనమాట మీరు భువన మేడంని చాలా సిన్సియర్గా ట్రై చేస్తున్నారేమో నాకు పెద్ద డౌట్. అదేంట్రా పుసుకున అంత మాట అనేస్తుండవు? లేకపోతే ఏంటి సార్, ఆవిడని కాక పట్టడానికి బట్టలు తీశారు, ఇంప్రెస్ చేయడానికి ఐరన్ చేశారు, ఆమె దృష్టిలో పడ్డానికి లెటర్ కూడా రాశారు కదా. లెటర్ రాసానే నీకెలా తెలుసుండదు? నువ్వేమైనా చదువున్నావా? చిచి, నాకు చదవడం అంటే చెడ్డ చిరాకు సార్. నీకు చదవడం రాదా? వచ్చు, కానీ అంత పర్ఫెక్ట్గా రాదు. నేను లెటర్ రాసాను నీకెలా తెలుసుండదు? తనేమైనా చెప్పుండదా? లేదు సార్, నేనే బ్యాగ్లో ఏముందా అని క్యాజువల్గా తొంగి చూశాను, కనబడింది. అయినా మీరు రాసింది లవ్ లెటరే కదా. రే, ఆవిడ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదురా. పైన నా బట్టల కోసం అని వెళ్ళా, పక్కన తన బట్టలు కూడా ఉన్నాయి, కొన్నే ఉన్నాయని అరేంజ్ కూడా చేశా. ఈ మాత్రం దానికి లవ్ ఎఫేర్ అని గాసిప్ క్రియేట్ చేస్తావేంట్రా? మనం మగాళ్ళం, అక్కడ ఆడపిల్ల. మీ అక్క మీద మీ చెల్లి మీదో ఇలాంటి గాసిప్ క్రియేట్ చేస్తే నువ్వు ఊరుకుంటావా? ఎలా ఊరుకుంటాం సార్, తుక్కు మన అక్క మీద చెల్లి మీతో అయితే తట్టుకోలేకపోయావు, అదే వేరే అమ్మాయి అయితే క్రియేట్ చేస్తావా? తప్పు కదా? తప్పే సార్. మరి సారీ చెప్పు. సారీ నాకు కాదు, మేడంకి చెప్పు. మేడం మీదే కాదు, ఏ అమ్మాయి మీద గాసిప్ క్రియేట్ చేసినా అది తప్పే. ఓకే సార్. అర్థమై ఉండదా? అర్థమైంది సార్. చెప్పేవి నీతులు, తిరిగేవి సానికంపలట. ఇలాంటి వాడు ఏదో గట్టి కొట్టాడు.
అవును, భువన మేడంకి కాల్ చేద్దాం. భువన మేడం. చెప్పు గణేష్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, సార్ నిజంగానే మిమ్మల్ని చూడలేదంట మేడం. నిజమా? అవును మేడం, నిజంగానే ఆయన ఇంతవరకు మిమ్మల్ని చూడలేదంట. ఆయన మనసులో ఏముందో తెలుసుకుందామని. సార్, మేడంని కాకపట్టడానికే ఇవన్నీ చేస్తున్నారు కదా, ఆవిడ్ని లవ్ చేస్తున్నారు కదా అని అడిగాను మేడం. చెంపపొట్టి లాగి పెట్టి కొట్టి ఆడవాళ్ళ మీద కాసి క్రియేట్ చేయడం తప్పని బ్రెయిన్ వచ్చేసాను మేడం. మీరు కొత్తగా వచ్చారు మేడం, గత 2 ఏళ్ళుగా ఆయన చూస్తున్నాను. చాలా మంచోడు మేడం, ఆయన పనేదో ఆయన చూసుకుంటాడు, చాలా చక్కగా ఉంటాడు. ఆయన మీరు అనుకున్న లాంటి మనిషి అయితే కాదు మేడం. అవును మేడం, ఇవన్నీ మీరెందుకు అడుగుతున్నారు అసలు? ఊరికే గణేష్, ఎవరో ఏంటో తెలియకుండా హెల్ప్ చేశాడు కదా, తన ఇంటెన్షన్ ఏంటో తెలుసుకుందామని కనుక్కోమన్నా. అసలే ఒంటరిగా ఉంటున్న అమ్మాయిని నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. ఎస్, మీరు కరెక్ట్ మేడం. మీరు జాగ్రత్తగా ఉండండి, మీకు నేనున్నాను మేడం, మీకేం భయం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ గణేష్. ఓకే మేడం, ఇట్స్ ఓకే. గణేష్ మేడం, విశ్వ ఎలా ఉంటాడు? విజయ్ దేవరకొండకు డూప్లా, సిద్ధు జొన్నలగడ్డ కజిన్లా, దుల్కర్ సల్మాన్ రేంజ్లో కాకపోయినా నాకన్నా కొంచెం హ్యాండ్సమ్గానే ఉంటారులేండి. అంత హ్యాండ్సమ్గా ఉంటాడా? అటు ఇటుగా కొంచెం హ్యాండ్సమ్గానే ఉంటారులేండి. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు మేడం మరి? ఊరికే తెలుసుకుందామని. ఓ అయితే ఓకే మేడం. ఓకే మేడం, బాయ్ మ్యామ్. ఇది ఎక్సైట్మెంటో ఓవర్ థింకింగో నాకే అర్థం కావడం లేదు. నేను ఏమైనా మరీ ఎక్కువ ఊహించుకుంటున్నానా? తన పేరు అడిగి తప్పు చేశానా? రేయ్, పిత్తినావు కదా? పిత్తడం ఏంట్రా? పిత్తంటే ఏమనుకున్నావురా? ఎడమ పిర్రకి కుడి పిర్రకి జరిగిన మహాసంగ్రామంలో ఆయుతున్న వేడి వాయువురాది అమరుడురా, అవమానించకు. అయినా పిత్తును మనం కంట్రోల్ చేయలేనురా, చాలా కష్టం. నాకు చిన్న డౌటు. ఏంటది? ఇప్పుడు అమ్మాయిలు పిత్తుతారా? పిత్తే వాసన వస్తుందా? నీ అబ్బా, నువ్వు నీ ఎదవ రోట్లు. వాళ్ళు భోజనం చేయరా? వాళ్ళకి డైజెస్ట్ అవ్వదా? వాళ్ళకి పిత్తులు వస్తే వాళ్ళు పిత్తుతారు. అంటే అమ్మాయిలు అందంగా ఉంటారు కదా, మనలాగే డర్ర తుస్సని పిత్తారా, లేకపోతే అందంగా పిత్తారా అని. నీ అబ్బా, ఆలియా భట్ పిత్తినా వచ్చేది ఫాగ్ కాదు. ఓ, అంత కాన్ఫిడెంట్ చెప్తాను. నువ్వేడు వాసన చూస్తారు? అంటే నేనెప్పుడు అమ్మాయిలు పిత్తంగా వినలేదు, చూడలేదు, అట్లీస్ట్ వాసన కూడా పిలుచుకోలేదు. నువ్వు మరీ అంత కాన్ఫిడెంట్ చెప్తున్న డౌట్ వచ్చింది నాకే. మన ఆఫీస్లో లేడీ న్యూస్ రీడర్ ఉంది కదా, చాలా హాట్గా ఉంటుంది కదా. అలాగా వెళ్ళి ఎప్పుడు తన పక్కన కూర్చో. అది ఎప్పుడో ఒకసారి డర్రు మనో తుస్సు మనో వదులుతుంది. అయితే సౌండ్ వస్తుంది లేదా స్మెల్ వస్తుంది. పోయి ఎక్స్పీరియన్స్ అయిపో. రే వద్దులే, నైట్ అది ఏమైంది ఏందో, ఇప్పుడు ఎందుకంత రిస్క్ అవసరమా కదా. మూసుకొని నేను రే చీనీ అబ్బా, తెలంగాణలో పప్పు మొత్తం ఈ పందికొకాడ తింటున్నట్టున్నాడు. విశ్వ నేనిచ్చిన ఉప్మా తిన్నాడో లేదో, తనకు నచ్చిందంటావా? నేను రాసిన లెటర్స్ చదివేసి ఉంటాడా? ఆ లెటర్స్ చదివాక నా గురించి ఏమనుకుంటాడో. ఉప్మా చాలా బాగుంది. హలో అండి, థ్యాంక్ యూ. వర్షంలో తడవకుండా బట్టలు తీయడమే కాకుండా ఐరన్ చేసి మరీ ఇచ్చినందుకు. యాక్చువల్లీ నా చైన్ పడిపోయింది, నేను నోటీస్ కూడా చేయలేదు. ఏదో ఒక డ్రాలో పెట్టి మర్చిపోయానేమో అనుకున్నా. మీ మంచి మనసుకి చాలా పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే ఆ చైన్ నాకు చాలా సెంటిమెంట్. మా నానమ్మ నాకు చేయించిన లాస్ట్ గిఫ్ట్ అది. మా నానమ్మకు సంబంధించి నా దగ్గర ఉన్న చివరి గిఫ్ట్ అది. అలాంటి చైన్ మీరు నాకు ఇచ్చారు. నిజంగా మీ మంచి మనసుకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు. పరిచయం చేసుకుంటేనే కదా ఒకరి గురించి ఒకరికి తెలిసేది. నా పేరు భువన. మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? భువన. ఈ ఫీలింగ్ ఏంట్రా బాబోయ్,
ఇంత కొత్తగా ఉంది. ఎప్పుడు లెటర్ చదివింది లేదు కదా. చదువుతున్నంతసేపు తను నాతో మాట్లాడుతున్నట్టే అనిపించింది. నేను రాసిన లెటర్ చదివి తనకు కూడా అలాగే అనిపించిందేమో, అందుకే రిప్లై రాసింది. అంటే తను నన్ను ఇష్టపడుతుందా, లేదంటే థ్యాంక్స్ చెప్పడానికి లెటర్ రాసిందా? సరే, నా పేరు అడిగింది కదా, మనం కూడా రిప్లై రాద్దాం. చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తుందో. దీన్ని అన్నో చూసినట్టున్నదే. ఎక్కువ మాట్లాడావంటే దవడ దొంగ నా కొడుక, చెత్త నా కొడుక. నువ్వా? రే నువ్వా? నీ అబ్బా! ఆగు! ఎంతసేపు చుట్టూ తిరుగుతూ కోపంగా చూసుకుంటే లాభం లేదు. మొన్న జరిగిన దానికి ఆల్రెడీ చాలా గిల్ట్గా ఉంది. అది నేను కావాలని చేయలేదు, ఇది కూడా నేను కావాలని చేయలేదు. ఏదో ఫ్లోలో జరిగిపోయింది. ప్రతిసారి ఫ్లోలో ఎలా జరుగుతుందిరా? పగబట్టేసావు కదా నా మీద నువ్వు. అసలు ఎందుకు ఫాలో అవుతున్నావు నువ్వు నన్ను? నువ్వు పెద్ద అప్సరసవన్నీ ఫాలో అవుతానే. నువ్వు పెద్ద సూపర్ స్టార్. మరి పొర ఎదవా? పోవే ఎదవి. నన్ను ఎదవి అంటవా? పొర దున్నపోతూ. పోవే పండుకోతి. నన్ను పండుకోతంటవా? చంపేస్తా నిన్ను. పందివి, ముళ్ళ పందివే నువ్వు. పగబట్టిన తాచుమాంవే నువ్వు. పిత్తబరిగ మొహం ఎదవా, సన్నాసి, దద్దమ్మ, పొరంబోకు. నీ అక్క నన్ను పొరంబోకు అంటవే. గుడ్ ఈవినింగ్ మేడం. మీ సార్ వచ్చారా? ఏ సార్ మేడం? అదే పొద్దున్న నేను బ్యాగ్ ఇచ్చాను కదా. ఓ ఆ సారా? ఆయన ఇంకా రాలేదు మేడం. అయినా మీకెందుకు మేడం? ఊరికే తెలుసుకుందామని. ఊరికే తెలుసుకుని ఏం చేస్తారు మేడం? నువ్వు మమ్మల్ని అనుమానిస్తున్నావు కదా. చిచి, అలాంటిది ఏం లేదు మేడం. మా ఇద్దరి మధ్యలో ఏదో ఉందని నువ్వు అనుకుంటున్నావు కదా. అబ్బే, నేనెందుకు అలా అనుకుంటాను మ్యామ్? నేనేం అనుకోవట్లేదు. నేనేం అనుకోను కానీ నిజం చెప్పు. అంటే మీరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారేమో అనుకుంటున్నాను మ్యామ్. ఛీ, ఏదో చిన్న సాయం చేస్తే కృతజ్ఞతగా ఉప్మా ఇచ్చాను, దానికే మా ఇద్దరి మధ్యలో ఏదో ఊహించుకునేస్తావా? రూమర్స్ క్రియేట్ చేస్తావా? అయ్యో మేడం, నేనా? రూమర్సా? నేనేం అంతగా ఊహించుకోలేదు మేడం. ఇద్దరి మధ్యలో ఏదో జరుగుతుందని అనుకున్నాను అంతే. మళ్ళీ అదే మాట, తప్పు కదూ. సారీ మేడం. ఇంకెప్పుడు మా గురించి అలా ఆలోచించకే. అలాగే మేడం. మీ సార్ నా గురించి ఏదైనా అడిగితే మాత్రం మర్చిపోకుండా చెప్పు. సార్ మీ గురించి ఏదో అడుగుతారని మీరెందుకు అనుకుంటున్నారు మేడం? నేనేం అనుకోవట్లేదు, అడిగితే చెప్పమంటున్నా అంతే. నిజం చెప్తే నీకు 5000 ఫోన్పే చేస్తా. అలాగే మేడం, థ్యాంక్ యూ మేడం, బాయ్. మహాలక్ష్మి ఏమీ అనుకోకుండానే అడిగితే చెప్పమని ఎందుకు చెప్తారు? అసలు అనుకుని అడిగితే చెప్పందా? అనుకోకుండా అడిగితే చెప్పందా? అసలు అనుకుని అనుకోకుండా అడిగితే చెప్పందా? అసలు ఆయనకి ఈవిడకి ఏం లేనప్పుడు అనుకుని అడిగితే ఏంటి, అడక్కపోతే ఏంటి, అడుక్కు తింటే ఏంటి? పైగా మనకు డబ్బులు కూడా ఇచ్చింది. అయితేనే మన డబ్బులు మనకు వచ్చాయి. తల తిరిగిపోతుందబ్బా. సార్ మీరు ఎప్పుడు వచ్చారు? నీ తలక గిరా గిరా అని తిరుగుతూ ఉంటా అని చెప్పావే, ఆ టైంకి వచ్చిండా. సరే కానీ మేడం వచ్చిండదా? ఏ మేడం సార్? అదేరా, నా బ్యాగ్ ఇచ్చున్నది కదా తను. ఇప్పుడే జస్ట్ అలా లోపలికి వెళ్ళారు అంతే సార్. అబ్బా, మళ్ళీ మిస్ అయిందా? అంతా రాక్షసి వల్లే. నా గురించి ఏమైనా అడిగిందా? సేమ్ మళ్ళీ అదే క్వశ్చన్. సార్ మీకు దమ్ముంటే నిజం చెప్పండి సార్, మీరు మేడంని లవ్ చేస్తున్నారు కదా? ఏం మాట్లాడుతాండవరా? అలా అనుకోవడం తప్పు కదా. అది కొట్టి చెప్పాలా, కొట్టకుండా కూడా చెప్పచ్చు. నేను హెల్ప్ చేసినా తను ఉప్మా ఇచ్చింది, తనకు థ్యాంక్స్ చెప్దామని వచ్చిందా లేదా అని అడుగుతున్నాను అంతే. దానికి ఏదేదో అనుకుంటావా?
అవును సార్, మీ ఇద్దరి మధ్యన ఏం లేదు సార్. నాకే పని పాట ఏం లేక బుర్ర పని చేయక దిమాగ్ ఖరాబ్ అయ్యి మీ ఇద్దరి మధ్యన రూమర్స్ క్రియేట్ చేస్తున్నాను సార్. సారీ సార్. ఓకేనా సార్? అరే గట్టి తల ఉండదా? పర్లేదు సార్, మామూలే మాకు. తను నా గురించి ఏమని అడిగితే మర్చిపోకుండా చెప్పు. అవ్వా ఏమే ఉండదురా. చాలు, ఇక చాలు. మీ ఇద్దరు నన్ను బ్రోకన్ చేసి డ్రామాలు ఆడుతున్నది చాలు. ఏం ఆడుతున్నావురా? ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? లేకపోతే ఏంటి సార్, మీరు ఆవిడ గురించి ఏం అడిగారా అని ఆవిడ వచ్చి అడుగుతుంది. మీరేమో ఆవిడేం అడిగిందని మీరు అడుగుతారు. అదేందని అడిగితే మాత్రం ఏం లేదంటారు, కోపడతారు, కొడతారు కూడాను. సారీ గణేష్. పర్లేదులేండి. అంటే తను నా గురించి అడిగింది. ఇప్పుడు తన గురించి నేను అడిగిన విషయం చెప్తాను ఖచ్చితంగా. చెప్పకూడదు. మరేం చేయాలి? అసలు మీ గురించి ఏం అడగలేదండి, అసలు ఏం పట్టనట్టు పట్టించుకున్నట్టు ఉన్నాడని చెప్పాలి. అబద్ధం ఎందుకు చెప్పాలి సార్? నిజం చెప్పకూడదు కాబట్టి. నిజం ఎందుకు చెప్పకూడదు? అబద్ధం చెప్పాలి కాబట్టి. అర్థం కాలేదు సార్. అన్ని నిదానంగా నీకే అర్థమవుతాయి కానీ నేను చెప్పినట్టు చేయి. మీరు చెప్పినట్టు చేయాలంటే ఈ మాత్రం చాలదు సార్. మీ డబ్బులు మీరు తీసుకోండి సార్. ఏంట్రా రివెంజా? టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్ అంటారు సార్ దీన్నే. డబ్బులు రిటర్న్ ఇస్తావేంట్రా? అబద్ధం చెప్పమని మీరు 1000 ఇస్తున్నారు, ఆవిడ నిజం చెప్తే 5000 ఇస్తానంటుంది. మేడం బాగా రిచ్ అని నాకు బాగా తెలుసు. ఓహో, టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్ బాగా వాడుకుంటున్నావే. సరే 5000 ఫోన్పే చేస్తా చూడు. అదే చేత్తో ఇంకో 5000 చేయండి సార్. రే అంటే మీరు ఇందాక కొట్టిన దెబ్బలకు దవడ వాచింది సార్, హాస్పిటల్ ఖర్చులకు ఉంటాయి కదా. నిజంగానే అబద్ధం బాగా కాస్ట్లీ అయిపోయింది అదరా. మరి అంతే కదా సార్. చేశాను చూసుకో. చెంప దెబ్బకి మనం ఇచ్చిన రియాక్షన్ ఖరీదు 10,000 అన్నమాట. కింద గణేష్ గారికి ఏదో చెప్పేశాను కానీ భువనాన్ని ఒక్కసారి చూడాలనిపిస్తుంది. ఇది రైటో రాంగో తెలియదు కానీ తప్పట్లేదు.